టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన నటనతోనే కాకుండా యాక్షన్ పెర్ఫార్మెన్స్తో కూడా అదరగొడుతుంది. సమంత గతేడాది రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ సిరీస్లో సమంత తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్నే కాకుండా బాలీవుడ్ ఆడియన్స్ని కూడా మాయ చేసింది. ఈ సిరీస్ కోసం సమంత మొదటిసారి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే ఈ సిరీస్కు గాను తాజాగా సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ సిరీస్కు బెస్ట్ వెబ్ సిరీస్గా కూడా అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ డీకే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేశారని, అవార్డుల రూపంలో అందరూ చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని డీకే తెలిపాడు. డీకే పోస్ట్తో ఈ విషయం వైరల్ అవ్వడంతో సమంతకు ఐకానిక్ గోల్డ్ అవార్డు రావడంపై అందరూ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. ఇక సిరీస్లో సమంత తన నటనతో అందరినీ కట్టిపడేసింది. సిటాడెల్ కోసం సమంత ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. సమంత పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని అటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా సమంత పలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కెరీర్ పరంగా మాత్రం సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది. టాలీవుడ్లో సమంత నుంచి తెలుగులో ఆఖరిగా వచ్చిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండతో చేసిన ఆ సినిమా యావరేజ్ అనిపించుకుంది. అప్పటి నుంచి సమంత తెలుగులో మరో సినిమాకు ఒప్పుకుంది లేదు. గతేడాది సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. కానీ అప్పటి నుంచి దాని గురించి మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం సమంత రక్త బ్రహ్మాండ్ అనే హిందీ ప్రాజెక్టులో నటిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.